హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన విధంగా ఎప్పుడైనా మీరు మ్యాంగో జ్యూస్ కనుక రెడీ చేసుకుని ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. లేదంటే నేను చేసిన విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు ఇడిచిపెట్టరు. నేను నేచురల్ మిల్క్ తోటి మ్యాంగో జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఒక కొబ్బరి చెక్కని తీసుకున్నాను కదా, పైన చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకొని ముందు మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ కింద. తర్వాత వాటర్ వేసి బాగా మెత్తగా ఆడేసుకున్నానండి. ఒక క్లాత్లో వేసి చక్కగా బాగా పిండేసాను. మిల్క్ అయితే మనకి కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది. నేను ఒక మ్యాంగోని తీసుకొని పైన చెక్కు తీసేసి ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇందులోకి ఈ జ్యూస్లోకి నేను షుగర్ వేయట్లేదండి, పటిక బెల్లం వేస్తున్నాను. ఇంకా పటిక బెల్లం ఆడించుకొని ఉంచుకున్నాను కదా, ఆ పౌడరే వేస్తున్నాను ఇందులోకి. మీకు తగినంత స్వీటు, మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అంత పౌడర్ అయితే వేసుకోండి, పటిక బెల్లం పౌడర్. పటిక బెల్లం లేదు అనుకుంటే షుగర్ వేసుకోండి, మరి మీ ఇష్టం. ఇంకా నేనైతే పటిక బెల్లం అయితే వేసుకున్నాను ఇందులో. ఇంకా ముందు మిక్సీ పట్టేసుకొని చక్కగా మెత్తగా, తర్వాత కొబ్బరి మిల్క్ని అంతా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసానండి. ఇంకో జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా దాన్ని పట్టుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు ఇడిచిపెట్టారు. మ్యాంగో జ్యూస్ స్మూత్ ఇలాగే ఉండాలి. ఇది మ్యాంగో జ్యూస్ అంటే ప్యూర్. అది ఎంత బాగున్నాయి కదా, మాది సూపర్ ఉంది. దమ్మా తీసుకోండి, దాసాయ్. ఇది నీ చేసొద్దా? చేస్తున్నారా? చెప్పండి అబ్బా, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది, కరెక్ట్గా ఉన్నాయి. తీపి అది బాగుంది. ఇది అయిపోయిందా? సూపర్. నాది ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకో గ్లాస్ లేదమ్మా, అక్కకే ఉంది, నువ్వు అది తాగు చాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ చాలు జ్యూస్. కానీ సూపర్ అంటే సూపర్ ఉందండి. నేను చేసినట్టుగా మీరు తయారు చేసుకోండి. నేను ఏ మిల్క్ చేశాను? నేచురల్ మిల్క్. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా చేసుకుంటే మీరు అస్సలు ఇడిచిపెట్టరు. ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటారు. నాది ఫ్రిడ్జ్ లో పెట్టాయమ్మా, తర్వాత తాగుతా. అదే అందుకే ఇవ్వలేదు నీకు. మరి నువ్వు ముందే అన్నావు కదా. సరిపోయింది. అయ్యో.